అనామిక అయితే లోపలికి రాకుండా ఇంకా తలుపు దగ్గరే నిలబడి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మిస్ అమ్మ పిల్లల బాండింగ్ చూసి ఇంకా పిల్లలైతే పడుకోవడానికి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ అయితే ఏంటి అనామిక అక్కడే నిలబడి చూస్తున్నావు, లోపలికి రా అని మిస్ అమ్మ అంటది. ఇంకా అదేం లేదు మిస్ అమ్మ, మీ అందరి బాండింగ్ చూసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా డోర్ దగ్గరే నిలబడిపోయి అలాగే చూస్తున్నానని అయితే అనామిక సమాధానం చెప్తుందనమాట. ఇంకా మిస్ అమ్మ నువ్వేమీ అనుకోకపోతే నన్ను అక్క అని పిలువు అని అయితే అనామిక అడుగుతుంది. మీరు నాకన్నా చిన్నవారు కదా, నేను ఎలా అక్క అని పిలవాలి అని అయితే మిస్ అమ్మ డౌట్ అడిగిద్ది అనమాట. అక్క అనే పిలుపు నా లైఫ్లో చాలా ముఖ్యం, నేను అది చాలా మిస్ అయ్యాను, నువ్వైతే నన్ను అక్క అని పిలువంటే మిస్ అమ్మ అయితే సరేలే అంటది అనమాట. ఇంకా అప్పుడు మన మిస్ అమ్మ అక్క అని ఎగ్జాంపుల్గా ఒకసారి పిలుస్తుందనమాట. ఇంకా అరుంధతి అయితే ఎమోషనల్ అయిపోయి ఇంకా మిస్ అమ్మని అయితే చెల్లి అంటూ హక్ చేసుకుంటుంది అనమాట. ఇంకా కింద అయితే ఇంకా అమర్ అయితే ఇంకా వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఓకే సార్, ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ పాస్ చేశాను వెహికల్ నెంబర్స్ గురించి, మీకు 24 అవర్స్లో డీటెయిల్స్ అయితే చెప్తాను, ఖచ్చితంగా తీవ్రవాదులను పట్టుకుంటాను అని అయితే ఫోన్లో మాట్లాడి పెట్టేస్తాడనమాట. ఇంకా రాథోడ్ అయితే సార్ మిస్ అమ్మకు ఒక థ్యాంక్స్ చెప్పండి సార్, నేను నిన్నటి నుంచి ట్రై చేస్తుంది ఆ తీవ్రవాదుల గురించి చెప్పడానికి, మనమే వినట్లేదు సార్ అని అయితే రాథోడ్ సలహా ఇస్తాడనమాట. సరే అని అమర్ అయితే ఇంట్లోకి వస్తాడనమాట. ఇంకా అప్పుడు మిస్ అమ్మ ఇంకా అరుంధతి అయితే ఆయన వచ్చారు అని కార్ సౌండ్ విని ఒకేసారి అంటారనమాట ఇద్దరు. ఇంకా మిస్ అమ్మ అయితే మీరెందుకు అంత ఎక్సైట్ అయ్యారనగానే, ఇప్పుడు పిల్లలు గెలవడంలో నా పాత్ర కూడా ఉంది కదా, సార్ వచ్చి నన్ను పొగుడతారని ఎక్సైట్ అయ్యానని భలే కవర్ చేస్తారండి. అసలు ఇన్స్టంట్గా వీళ్ళకి ఎలా వస్తాయో బాగా కవరింగ్లు చేసేస్తారనమాట సీరియళ్ళలో. ఇంకా ఇంకా అమర్ అయితే ఇంట్లోకి వచ్చి మిస్సమ్మా అని గట్టిగా అరుస్తాడనమాట. ఇంకా మిస్సమ్మ అయితే పరిగెత్తుకుంటూ కిందకు వస్తుందండి. వచ్చి పడిపోతూ ఉంటే అమర్ అయితే మిస్సమ్మని పట్టుకుంటాడనమాట. ఇంకా ఆ తర్వాత ఇదంతా వెనక నుంచి చూసిన మన అరుంధతి అయితే జలసీ ఫీల్ అవుతూ ఇంకా పక్కకు తిరుగుద్ది అనమాట. ఇంకా రాతోడు కూడా ఇంకో పక్కకు తిరుగుతాడు, వారిద్దరిని అలా చూడలేక. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమర్ అయితే మిస్సమ్మకి ఇంకా సారీ చెప్తూ ఉంటాడనమాట. మిస్సమ్మ నిన్నటి నుంచి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే మేమైతే వినిపించుకోలేదు, సారీ అంటాడనమాట. ఇంకా అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని కూడా చెప్తాడనమాట. అదేమీ నాకు అవసరం లేదండి, ఇంకా మీరు వాళ్ళని పట్టుకోండి, నాకు అదే చాలా అని మిస్సమ్మ అంటుందనమాట. ఇంకా అమర్ అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, డిన్నర్ రెడీ చేయి మిస్సమ్మ అని ఇంకా అమర్ అయితే రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే కరుణ ఇంటికి వచ్చి మిస్సమ్మకి అయితే కోల్కతా టికెట్ ఇస్తానమాట. మిస్సమ్మ అయితే ఏంటి నువ్వు రావట్లేదు నాతో పాటు అంటే, నాకు పని ఉంది మిస్సమ్మ నువ్వైతే వెళ్ళేసిరా అని అయితే కరుణ అయితే టికెట్ ఇచ్చేసి ఇంకా అక్కడ అమర్కి కూడా చెప్తుంది అనమాట. రేపు వైజాగ్లో అయితే ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇంకా నాతో పాటు మిస్ అమ్మని కూడా పంపి అని ఇంకా అమర్ని అడుగుతుంది అనమాట కరుణ. నా పర్మిషన్ ఏమి అక్కర్లేదు, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రా మిస్ అమ్మ అని అయితే ధైర్యం చెప్పి మిస్ అమ్మని అయితే కరుణతో అయితే పంపించేస్తాడనమాట. ఇంకా మిస్ అమ్మ చెప్తుంది, కరుణ నేను వచ్చేదాకా బయట ఎక్కడ తిరగమాకు, ఆయనకైతే అనుమానం వస్తుంది, నువ్వైతే రూమ్లోనే ఉండని చెప్పేసి ఇంకా మన మిస్ అమ్మ అయితే కారులో అయితే కలకత్తా బయలుదేరుతుంది అనమాట. ఇంకో పక్క మనోహరికి టెన్షన్ అనమాట. ఈ మిస్ అమ్మ అయితే ఇంకా ఎక్కడ తన డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వచ్చి అమరికి చెప్తుందేమో తనకు పెళ్ళయిందని, ఇంకా పిల్ల పుట్టిందని ఆమె టెన్షన్ అనమాట. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.